టీడీపీ అధినేత చంద్రబాబు కేసులో ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించనుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలంటూ చంద్రబాబు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారించి గతేడాది అక్టోబర్ 17న తీర్పు వాయిదా వేసింది. స్పెషల్ లీవ్ పిటిషన్పై ఇవాళ తీర్పు వెల్లడించనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మరి కాసేపట్లో చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అంటే 17A సెక్షన్ కింద తనని అదుపులోకి తీసుకోలేదన్న దానిపై ఇవాళ తీర్పు రానున్న నేపథ్యంలో ఎట్లాంటి ఉత్కంఠ నెలకొంది? ఇవాళ వాదనలు ఏమైనా ఉంటాయా? కేవలము సుప్రీంకోర్టు తన తీర్పు వెల్లడించడమే జరుగుతుందా? పూర్తి అప్డేట్స్ ఏంటి రాజు? ఉదయశ్రీ, ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడినటువంటి ప్రత్యేక ధర్మాసనం చంద్రబాబు కేసు పైన తీర్పు ఇవ్వబోతుంది. వాస్తవానికి ఈ కేసులో ఇప్పటికే పూర్తి వాదనలు విన్నారు. కేసును అక్టోబర్ 20వ తేదీన రిజర్వ్ చేశారు, అంటే తీర్పును వెలువరించేందుకు సమయం ఇచ్చారు. సో మొత్తానికి దీనికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు ఇచ్చేటటువంటి తీర్పు చాలా కీలకం కాబోతుందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత తనకు 17A వర్తిస్తుంది అంటూ ప్రత్యేకంగా ముందుగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు కొట్టివేసింది, 17A చంద్రబాబుకు వర్తించదని చెప్పి కొట్టివేసింది. అయితే దాన్ని క్వాష్ చేయాలంటూ క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. ఈ సందర్భంగా అటు చంద్రబాబు తరపున, మరోవైపు ప్రభుత్వం తరపున అంటే సిఐడి నుంచి కూడా సుదీర్ఘ వాదనలు వినిపించారు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ అనిరుద్ధ బోసు ధర్మాసనం ముందు. వాస్తవానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఎప్పుడైతే మొదలైందో దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి సందర్భంలో 17A లేదు, సో చంద్రబాబుకు 17A వర్తించదు అని చెప్పి అటు ప్రభుత్వ తరపున వాదనలు వినిపించారు. అంతేకాదు ఈ కేసులో చాలా ఆధారాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా మేము కోర్టు ముందు సబ్మిట్ చేశామని చెప్పి ప్రభుత్వం తరపున స్పష్టంగా తమ వాదనలు వినిపించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకా మరోపక్క చంద్రబాబు తరపున సైతం సీనియర్ అడ్వకేట్స్ హరీష్ సాల్వేతో పాటు సిద్ధార్థ లోత్రా వీళ్ళందరూ ప్రత్యేకంగా వాదనలు వినిపించారు. ఓవరాల్గా 17A ప్రస్తావన, దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ అంశాలకు అనుగుణంగా ఇందులో ఖచ్చితంగా 17A చంద్రబాబుకు వర్తిస్తుంది. అంటే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, సో ఆ సమయంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఖచ్చితంగా గవర్నర్ అనుమతి తీసుకోవాలి. సో గతంలో కూడా కొన్ని సందర్భాల్లో ఇటువంటి పరిస్థితులు జరిగాయని అటు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూత్రలు తమ వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. సో ఓవరాల్గా ఇరువురి వాదనలు సుదీర్ఘంగానే జరిగాయి సుప్రీంకోర్టులో. ఆ తర్వాత ఈ కేసు తీర్పుకు సంబంధించి రిజర్వ్ చేస్తూ ధర్మాసనం ఫైనల్ చేసింది. మొదట్లో అనిరుద్ధ బోసు, బేలా ఎం త్రివేదిలు ఒకే ధర్మాసనంలో ఉండేవారు, కానీ ఇప్పుడు వేర్వేరు ధర్మాసనంలో ఉండడం వల్ల వాస్తవానికి సుప్రీంకోర్టులో ఏ కేసుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ అయినా కోర్టు ప్రారంభం కాగానే 10:30కు ఉంటుంది. కానీ ఈరోజు వేర్వేరు ధర్మాసనాల్లో అంటే వేర్వేరు కోర్టుల్లో ఉంటున్నటువంటి జస్టిస్ బేలా ఎం త్రివేది, అనిరుద్ధ బోసులు ఇద్దరు కూడా మళ్ళీ 1 గంటకు స్పెషల్ బెంచ్లో కూర్చోబోతున్నారు. స్పెషల్ బెంచ్లో కూర్చొని చంద్రబాబు కేసుకు సంబంధించినటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు. సో ఈరోజు ఎటువంటి వాదనలు ఉండవు, నేరుగా జడ్జిమెంట్ మాత్రమే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ 17A కేసుకు సంబంధించి జడ్జిమెంట్ డే అని చెప్పుకోవచ్చు. సో ఈ కేసులో వచ్చేటటువంటి తీర్పు మాత్రం ఒక బెంచ్ మార్క్ కాబోతుంది. ఎందుకంటే 17A అనే అంశం ఈరోజు ఒక చంద్రబాబుకే కాదు, ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు కానీ లేదంటే గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళకు కూడా ఈ అంశం పైన పదే చర్చకు వస్తుంటుంది. సో ఈరోజు ఇచ్చేటటువంటి అంశాన్ని ఖచ్చితంగా మరోసారి ఇతర కేసుల్లో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయి అధ్యయనం తర్వాతనే ఒక జడ్జిమెంట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ జడ్జిమెంట్ ఎవరి వైపు రాబోతుందనే దాని మీద మాత్రం అటు ప్రభుత్వం నుంచి ఇటు చంద్రబాబు తరపున కూడా ఉత్కంఠగా ఎదురైతే చూస్తున్నారు ఉదయశ్రీ. ఈ 409, 17A ఈ రెండు సెక్షన్స్ చూసుకుంటే ఇవాళ తీర్పు నేపథ్యంలో రెండింటి బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి అని అనుకోవచ్చు ప్రెసెంట్ సిచ్యువేషన్లో రాజు? వాస్తవానికి ఈ కేసుకు సంబంధించి ఇరువైపులా వాదనలు బలంగా వినిపించారని చెప్పుకోవచ్చు. అంటే
ఏదైతే కేసులో తమకు పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ ఉంది, అక్కడ నమోదైనటువంటి కేసు మేము ఆధారాలు లేకుండా చేయలేదు, చంద్రబాబును అందుకోసమే అరెస్ట్ చేశాము, తమకు పైగా ఏదైతే విచారణ జరుపుతున్నటువంటి సమయంలో చంద్రబాబు సహకరించలేదని చెప్పి కూడా ప్రభుత్వం తరఫున చెప్పారు. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్లో జరిగినటువంటి కుంభకోణానికి సంబంధించి కోట్ల రూపాయల అవినీతి జరిగింది, దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కానీ ఏదైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ ఏ విధంగా అమలు చేశారు, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి పూర్తిగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంది, అవన్నీ కూడా పారదర్శకంగానే ఉన్నాయని చెప్పి చంద్రబాబు తరఫున కూడా వాదనలు వినిపించారు. సో ఇరువైపులా తీసుకున్నటువంటి వాదనలు మొత్తం కూడా విన్నటువంటి ధర్మాసనం అన్ని రకాలుగా ఈ కేసులో అధ్యయనం చేశారు. సో పరిశీలించాకే ఈరోజు ఒక తీర్పునైతే బెంచ్ మార్క్గా ఇవ్వబోతున్నారనేది న్యాయ నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. ఉదయశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు.